ఆ ప్రక్రియలో మీరు పనిచేస్తూ ఉన్నారు. మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు, దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రభా మీకే నా కృతజ్ఞతలు వందనాలు తెలుస్తూ ఉన్నారు. ఐదు బాబును రేణుకాన్ని దీవించండి. ప్రభా మీ కృపలో వారిని భద్రపరచండి. వారిని ప్రభువా మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విధాల ప్రభువా వివాహానికి సిద్ధపరుస్తూ వచ్చారు. ఇంకా సిద్ధపరుస్తూ ఉండండి. చూపండి ప్రభువా, మీరు కనికరం చూపండి. ఈ వివాహము ఆద్యంతము మీకు మరింకరంగా సహాయం చేయండి. డైరెక్ట్గా ఉన్నా, స్పీకర్గా ఉన్నా, వేరే దేశాలుగా ఉన్నా, పాటలు చదివేవారిగా ఉన్నా, పాటలు పాడేవారిగా ఉన్నా, ప్రతి ఒక్కరికి మీ స్వాధీనంలో తెచ్చుకుంటా ఆత్మ తాకిడిలో మమ్మల్ని తెచ్చుకోండి. దేవా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. La 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపానిధి, నీ పవిత్రమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన రాజ్యాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియ కుమారుడు శ్రీని బాబును, అలాగే నీ ప్రభువా రేణుకాను అయా ఒంటరిగా ఉన్న నీ బిడ్డలను ప్రభువా జతపరచడానికి నాయన నువ్వు ఏర్పాటు చేసి నీ పరిశుద్ధ వివాహాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రశస్తమైన మంచి సమయంలో ప్రభువా పెళ్లి కుమారుడు అలంకరించబడిన నీ కుమారుని ప్రభువా అయా దేవాన్ని స్తోత్రాలు తండ్రి అయా డయాస్ మీద తీసుకురావడానికి సహాయం చేశారు. అలాగే పరిశుద్ధ వివాహానికి ప్రభువా అయా జతపరచబడిన రేణుకాన్ని కూడా ఈ సమయం మధ్య ప్రభువా అయా తండ్రి వివాహానికి ఆయన తీసుకుని వెళ్ళబోచుండగా తండ్రి అయా నీ సన్నిధి మాతో ఉంచండి. వేవేల పరిశుద్ధ పరివారంతో నైనా అయా నీ కుమార్తె మీరు దీవించమని మనం చేసుకుంటున్నాం. అయా పరిశుద్ధ వివాహము అన్నిటికంటే ఘనమైనది కనుక ఈ ఘనమైన కార్యాన్ని ప్రభువా అయా ఘనవంతుడు అయిన ప్రభువా బలవంతుడు అయిన శక్తివంతుడైన సర్వోన్నతుడైన ఈ హస్తాల మీదుగా ప్రభువా ఈ యొక్క మంచి అయా సమయంలో ప్రభువా ఈ యొక్క చెత్త పచ్చబడి అయా చెత్త పచ్చబోచున్న ఇతర బిడ్డలు ప్రభువా ఒక కుటుంబంగా కట్టలు చేస్తున్న ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ సమయంలో ప్రభువా నీ కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి అయా పెద్దలుగా సేవకులుగా అయా తండ్రి నాయన అయా రక్త సంబంధులుగా సంఘంగా కూడి నాయన అయా ప్రార్థిస్తూ ఉంటుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. అయా మా ప్రయాణాలు నీ తోడ్పాటును అనుగ్రహించండి స్వామి. అయా నీ కుమార్తెని హస్తాల్లో పెడుచున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. అయా ప్రాణం వివాహానికి అతిథిగా వచ్చారు కనుక ఈ పరిశుద్ధ వివాహానికి అతిథిగా మీరుండి ప్రభు అయా జత పశ్చపడుచుని ఇరువురు బిడ్డలు తండ్రి వరుడును వధువుని మీరు ఆశీర్వదించండి. అయా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా నీ కృపలో తండ్రి అయా తండ్రి రిజిస్టర్ గాని వాక్య ఉపదేశకులను అయా సేవకులను తండ్రి అయా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి నీ స్వాధీనంలో తీసుకుని యొక్క పరిశుద్ధ వివాహం ఘనంగాను ఆశీర్వాదకరంగాను అనేక మేలుకరంగాను ఈ కుటుంబాన్ని ప్రభు అయా కట్టబడుచు నీ కుటుంబాన్ని బట్టి అనేక దీవించబడినట్లుగా కృప చూపించి ఘనత మహిమ ప్రభావాన్ని మాత్రమే ఆరోపించుకుంటూ అయా నీ బిడ్డని నీ హస్తాలకు అయా స్వస్థపరచాలకు ఆశీర్వదించాలకు నీ మహిమ గలస్తాలకు నీ కుమార్తెను అప్పగించుకుంటూ వెళ్తున్న బిడ్డలతో బిడ్డల హస్తాలలో మీరుండి ఘనత మహిమ ప్రభావాన్ని మాత్రం ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పుణ్య నామమున మిక్కిలి బ్రతుమాని వినయంతో వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ఆ
ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం. వివాహానికి మరి విచ్చేసినటువంటి దైవ సేవకులకు, అలాగే వరుడుగాను వధువుగాను సిద్ధపరచబడిన ఉన్న మరి ఇరువురి బిడ్డలకును, అలాగే వివాహానికి మరి వెడ్డింగ్ని బట్టి ఈ స్థలానికి వచ్చిన మరి మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నానండి. ఈ ప్రకటించబడిన మరి పరిశుద్ధ వివాహానికి ప్రకటించబడిన వర్తమానాన్ని చదివి మీకు వినిపిస్తానండి. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వరకు చదివి వినిపిస్తానండి. మరియు దేవుడని యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి చాటైన సహాయమును వాని కొరకు చేయదునని కొనెను. దేవుడని యెహోవా ప్రతి భూ జంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతనికి యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారి ఏక శరీరమై ఉందురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ వివాహానికి వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదివి వినిపిస్తారండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనను. యేసు తల్లి పరిచారకును చూసి, ఆయన మీతో చెప్పినది చేయడనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడిను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడైన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిడి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చును ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికే తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను.
ఇవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతను చెప్పెను. గలిలీలోని కానానులో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దైవజనులకు చేరి ఉన్న ఇరు కుటుంబాల బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ పరిశుద్ధ వివాహమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 37 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. స్త్రీలరా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యనులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వెనుకలో ఇచ్చిన గాక. వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, మీరు ప్రేమించిన, మీరు రక్షించిన ఇద్దరు బిడ్డలను శ్రీనుబాబును రేణుకాను మీరు జతపరచడానికి మీ ఇష్టపడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ అనాదికాల సంకల్పాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం నాయన వీరిద్దరిని జతపరుస్తూ ఉండగా బాబా నీ సన్నిధిని కోరుకుంటున్నాం. చదివిన లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకోమని బతిమాలుకుంటూ బాబా ఈ యొక్క వివాహ కార్యక్రమం నాయన బిడ్డలిద్దరికూ ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా, సంఘానికి మేలుకరంగా ఉన్నట్లు సహాయం చేయమని, ఈ యొక్క కార్యక్రమం యావత్తు, వివాహ కార్యక్రమం యావత్తు ప్రభా నీకు మహిమకరంగా జరిగించమని, నీ సన్నిధిని మా మధ్య ఉంచమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి బతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వధూవరులు ఎంత ప్రాముఖ్యమో అలానే క్రైస్తవ వివాహంలోనికి వాక్య ధ్యానం అన్నది అంత ప్రాముఖ్యం. ఈ వాక్యాన్ని ఈరోజు మనకు అందించడానికి మన మధ్యలోనికి ఎస్డి లివింగ్స్టన్ గారు జంగారెడ్డిగూడెం నుంచి వచ్చారు. ఈయన స్టూడెంట్స్ మినిస్ట్రీలో బహుగా వాడబడుతూ అంతేనే కాకుండా అనేక మంది కుటుంబాలను కడుతూ స్కూల్ అసిస్టెంట్గా కూడా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యి ఇప్పుడు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయాన్ని దైవ సేవకులు బ్రదర్ ఎస్టి లివింగ్స్టన్ అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వివాహంలో జతపరచబడబోతున్నటువంటి సిరిని బాబు రేణుకలకు ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇరువైపుల కుటుంబాల తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, బంధుమిత్రులకు, సంఘానికి, సంఘ పెద్దలకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చేయాలని వివాహం మన పిల్లలకు? ఇలా ఎందుకు చేసుకోవాలి వివాహం? వై మ్యారేజ్? చాలామంది చెబుతారు వివాహ వయసు వచ్చింది కాబట్టి వివాహం చేయాలి కాబట్టి చేస్తా ఉన్నాం. లేదు, అబ్బాయి జాబ్ చేస్తా ఉన్నాడు, ఒంటరిగా వండుకోలేకపోతా ఉన్నాడు, చేతులు కాల్చుకుంటూ ఉన్నాడు,
వివాహం చేస్తే ఆ అమ్మాయి వచ్చి వండి పెడుతుంది కాబట్టి మ్యారేజ్ చేయాలని కొంతమంది చెప్తారు. కొంతమంది అబ్బాయి తల్లిదండ్రులు చెప్తారు, ఇప్పుడు దాకా వండి పెట్టాను అబ్బాయికి, నేను కూడా చేయలేకపోతున్నాను, కోడలు తెచ్చుకుంటే అబ్బాయి ఉండాలనే ఉద్దేశం అయితే ఆ ఉద్దేశం చెడగొట్టడానికి సైతాన్ కుతంత్రాలు పన్నుతూ వచ్చాడు. తొలి దాంపత్య జీవితం పాడు చేశాడు. ఆనక భూగోళం మీద చాలా కుటుంబాలను అలా పాడు చేస్తూ డిస్టర్బ్ చేస్తా వస్తా ఉన్నాడు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని ఉద్దేశం పాడు చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి సైతాను వాడు ఎవరినైతే వాడుకోవటానికి చూస్తూ ఉన్నాడో ఆ వ్యక్తులను ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత భర్త భార్యలకు ఉంది. జాగ్రత్తగా అలర్ట్గా ఉండకపోతే సాతాను ఎవరినైనా ఉపయోగించుకుని ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి భార్యాభర్తలు ఒక్కటే అయి ఉండాలి అనే దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా ఉండటానికి వచ్చే అవరోధాలు భూగోళం మీద కుటుంబంలో చాలా ఉన్నాయి. ఒకవేళ భర్త యొక్క ఉద్రేకాలు వేరుగా ఉండొచ్చు, భార్య ఉద్రేకాలు వేరుగా ఉండొచ్చు, దాన్ని వాడుకోవచ్చు. ఒక భర్త యొక్క కుటుంబ నేపథ్యం వేరుగా ఉండవచ్చు, భార్య కుటుంబ నేపథ్యం వేరుగా ఉండొచ్చు, దాన్ని ఆసరా చేసుకుని వాడు చిచ్చు పెట్టచ్చు. ఒకవేళ భర్త యొక్క అభిరుచులు వేరుగా ఉండవచ్చు, భార్య అభిరుచులు వేరుగా ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకుని సైతాన్ని చిచ్చు పెట్టచ్చు. ఇవన్నీ చాలా తాత్కాలికమైన విషయాలు. ఆర్థిక నేపథ్యాలు, టెంపర్మెంట్స్, అభిరుచులు, అభిలాషలు, లేక కోరికలు, ఇష్టాలు ఇవన్నీ సెకండరీ. అవి సంసారాలు విడిపోవటానికి అవి అసలు ప్రధాన కారణాలు కానే కాకూడదు. అవి టెంపరీ ఇష్యూస్. ఒకరికి చల్లదనం ఇష్టం, ఒకరికి వెచ్చదనం ఇష్టం, ఒకరికి కారం ఇష్టం, ఒకరికి చప్పగా ఉండటం ఇష్టం. వాటిని బట్టి సంసారాలు కూలిపోకూడదు. అవి చాలా టెంపరీ, చాలా నెగ్లిజిబుల్. అవసరమైనది ఏంటంటే భర్త భార్య దేవుని ఉద్దేశం మేరకు ఒక్కటై ఉండటం. కాబట్టి సాతాను ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి భర్త భార్యగా జతపరచబడిపోతున్న శ్రీనుబాబు, రేణుక ఇక్కడ కూర్చున్న దంపతులు జాగ్రత్తగా పసిగట్టాలి. సైతాను ఎవరి మింగుదానని ఎదురు చూస్తా ఉన్నాడు. తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. చాలా మందికి తెలుసు, వారు హత్తుకోవటం సాధ్యమైతే ఒకటై ఉండటం సాధ్యమవుతుంది. హత్తుకోవటం అంటే ఫిజికల్ గా ఒక మంచం మీద పండుకోవటం మాత్రమే కాదు. హత్తుకోవటం అంటే కాపురం చేయటం అంటే ఒక ఇంటిలో భర్తగా భార్యగా అందరి దృష్టిలో అక్కడ కాపురం మాత్రమే కాదు, వారు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వన్ అయిపోవాలి. అది సంగతి. కొన్ని కుటుంబాలు చూస్తాం, భర్త భార్య అదే ఇంటిలో ఉంటారు, కానీ ఎడమకం పెడమకం అంటే మానసికంగా విడిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు జీవించేస్తూ ఉంటారు. అది ఏకత్వం అనిపించుకోదు అని దేవుని ఉద్దేశం, నా ఉద్దేశం. దేవుడు కోరుతున్నటువంటి ఏకత్వం అది కాదు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఇద్దరు ఒకటైపోవడం. కాబట్టి ఒకటైపోవడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే వారు హత్తుకోవటం అనేది సాధ్యమైతే ఒకటవటం సాధ్యమవుతుంది. హత్తుకోవటం ఎప్పుడు సాధ్యమవుతుందంటే వారిద్దరూ తమ తమ తల్లిదండ్రులను విడిచి బయటకు రావడం మూలంగా సాధ్యమవుతుంది. అందుకే ఆ ఆదికాండం 2:24 మనం చూస్తే 3 సూత్రాలు ఉంటాయి అక్కడ. విడిచిపెట్టుట, లీవింగ్ అంటాం. విడిచిపెట్టుట, లీవింగ్. స్త్రీ, ఆ పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టాలంటే మళ్ళీ అక్కడ ఏకమతం ప్రశ్న వస్తుంది. అయితే స్త్రీ విడిచిపెట్టకూడదు కదా అని. కాదు. కీర్తనలో దేవుడు అక్కడ భర్తీ చేశాడు. ఓ కుమారి, ఓ సియోను కుమారి, వెరీ గుడ్, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వదేశమును, నీ తండ్రి ఇంటిని మర్చిపో నువ్వు కూడా. కాబట్టి విడిచిపెట్టడం పురుషుడు చేయాలి, విడిచిపెట్టడం స్త్రీ చేయాలి. సాధారణంగా క్రైస్తవ కుటుంబాల్లో పురుషుడు విడిచిపెడతాడు, స్త్రీ విడిచిపెట్టదు. ఆ పురుషుడు స్త్రీ యొక్క కుటుంబం అంతా స్త్రీ ఇంటి చుట్టూ తిరుగుతుంది, స్త్రీ యొక్క తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళకే ఆ కుటుంబంలో ఎంట్రీ. పురుషుడి యొక్క తల్లిదండ్రులకు తోబుట్టుకి పెద్ద తావుండదు మన క్రైస్తవ కుటుంబాలు. అలా రివర్స్లో వెళ్ళటం మంచిది కాదు. ఇద్దరికి సమమైన న్యాయం జరగాలి. కాబట్టి విడిచిపెట్టడం అనేది సాధ్యమైతే విడిచిపెట్టాలి.
విడిచిపెట్టడం అంటే అమ్మా నాన్నల యొక్క సాధక బాధలు చూడకుండా ఉండటం కాదు. విడిచిపెట్టడం అంటే అమ్మా నాన్న ఒక పంచన పడేసి వారికి తిండి పెట్టకుండా, రోగం వస్తే వైద్యం చేయించకుండా, ఆలన పాలన చేయకుండా ఉండటం కానే కాదు. వారి ఆలన పాలన చూడాలి, వారి సాధక బాధలు చూడాలి, వాళ్ళని ప్రేమించాలి. కాకపోతే విడిచిపెట్టడం అంటే ఇప్పటి వరకు తల్లి తండ్రి యాజమాన్యం కింద ఉన్నటువంటి పురుషుడు, ఇప్పటిదాకా తల్లి తండ్రికి యాజమాన్యంలో ఉన్న స్త్రీ, వారు వేరే యాజమాన్యం కిందకి వస్తా ఉన్నారు. వారు ఒక ఫ్యామిలీ అనే ఒక వేరే యూనిట్ లోకి వస్తా ఉన్నారు. ఆ ఫ్యామిలీ అనే వారి స్వంత యూనిట్ కి శిరస్సు భర్త. కాబట్టి వీరు ఒక ఫ్యామిలీ, ఒక యూనిట్. శ్రీనుబాబు అమ్మా నాన్నల ఫ్యామిలీ వేరు, వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ వేరు. ఇక నుంచి శ్రీనుబాబు రేణుకు ఫ్యామిలీ వేరు. ఈ 3-4 కుటుంబాలకి తెగదింపులా కాదు, కానే కాదు. రాకపోకలు ఉంటాయి, మంచి చెట్లు పంచుకోవటం ఉంటుంది, సాయం చేసుకోవటం ఉంటుంది, ఆదుకోవటం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ యాజమాన్యాలు వేరైపోతాయి. ఒకరి యాజమాన్యంలో మరో యాజమాన్యం చొరబడకూడదు, అది సంగతి. బిడ్డల్ని స్వతంత్రంగా బ్రతకనియాలి. ఓ తల్లి కనడానికి వెళ్ళింది, 9 నెలలు నిండాయి. బిడ్డ బయటికి రాబోయే గడియలు దగ్గర పడ్డాయి. కానీ తల్లి అంటుంది, నా బిడ్డను వేరు చేయొద్దు, నా బిడ్డను వేరు చేయొద్దు అని గోలెత్తి ఏడుస్తా ఉంది. బిడ్డ గర్భంలోనే ఉన్నాడు. బిడ్డ తన్నుకుని బయటికి రాబోతూ ఉన్నాడు. తల్లి నొక్కి పెడతా ఉంది, బిడ్డ నన్ను వదిలిపోకే, బిడ్డ నన్ను వదిలిపోకే, నన్ను వదిలిపోతావేంటే ఎలా బ్రతకనే అని తల్లి పొట్టం నొక్కి పెడితే ఏమవుతుంది? బిడ్డ చచ్చిపోతుంది. కాబట్టి బిడ్డకు తల్లికి అంటు కట్టబడిన బొట్టు కొయ్యాలి. బొట్టు కోసి ఇద్దరిని విడదీయాలి. అది విడిచిపెట్టడం అంటే. అలా విడిచిపెట్టిన తర్వాత తల్లి తప్పక పాలిస్తుంది, తల్లి తప్పక పెంచుద్ది. ఈ బిడ్డ పెద్దయ్యాక తల్లిని తప్పక సాకుతాడు, ఆదరిస్తాడు. కాబట్టి దేవుని దృష్టిని విడిచిపెట్టమంటే యాజమాన్యం మారుతుంది, యాజమాన్యం మారుతుంది. ఆ యాజమాన్యంలోకి ఎవ్వరూ చొరబడకూడదు. కాబట్టి ప్రాథమికంగా దేవుని యొక్క ఉద్దేశం వివాహ విషయంలో అర్థం చేసుకోవాలి. ప్రాథమికంగా భర్త యొక్క బాధ్యతలు, భార్య యొక్క బాధ్యతలు ఏంటో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. బయట చాలా క్రైస్తవ వాంగ్మూలం దొరుకుతుంది, చక్కగా చదివి మనం చక్కగా పోషించుకోవచ్చు. కాబట్టి మనం భర్తగా భార్యగా తమ తమ కుటుంబాలు విడిచి తల్లిదండ్రుల యాజమాన్యం కిందకు నుండి భర్త యొక్క యాజమాన్యం కిందకు రాగలిగితే లీవింగ్ అనేది సాధ్యమవుతుంది. లీవింగ్ అనేది సాధ్యమైతే క్లీవింగ్, హత్తుకోవటం సాధ్యమవుతుంది. హత్తుకోవటం సాధ్యమైతే బికమింగ్ వన్, ఒక్కటైపోవటం సాధ్యమవుతుంది. దానికి తిరిగి ఉండదు. ఆ దాంపత్య జీవితానికి, ఆ కుటుంబానికి, ఆ సంసారానికి తిరిగి ఉండదు. కాబట్టి మిత్రులారా గమనిద్దాం, దేవుడి యొక్క ఉద్దేశం వారిద్దరూ ఒకటై ఉండటం. దేవుడు వివాహ విషయంలో ఏమైతే భర్తకు సూచన ఇచ్చాడో, ఏవైతే భార్యకు మాటలు ఇచ్చాడో, సూచన ఇచ్చాడో, ధర్మాలు ఇచ్చాడో, వాటికి లోబడి భర్త భార్య బ్రతకాలి. దేవుని మాటకు కాకుండా మరి ఏ వ్యక్తికి, వ్యవస్థకు లోబడితే మాత్రం తంట వస్తుంది. సోదరులారా, ఆదికాండ 3వ అధ్యాయంలో ఆదాము అవ్వల సంసారం చక్కగా సాగిపోతున్న ప్రక్రియలో దేవుడు చెప్పిన మాట, ఈ పండు తినవద్దు, యథేచ్ఛగా మీరు సమస్తమైన పళ్ళు తినొచ్చు, ఈ పండు తినదు. పండులో పాపమేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మాట వినకపోవడంలో పాపం వచ్చింది. ఇది చేయొద్దు అన్నది చేసింది, పండులో పాపమేమి లేదు. దేవుడు చేయొద్దు అన్నది చేసింది, దేవుడు ఏమి చెయ్యమన్నాడో అది చేయలేదు. కాబట్టి పాపం ప్రవేశించింది. భర్త గాని భార్య గాని దేవుని మాటకు లోగొకపోతే జరిగే పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. మిత్రులారా, ఆదాము అవ్వలు దేవుని మాటకు లోబడలేదు. ప్రాథమికంగా అవ్వ లోబడలేదు, ఆ చెయ్యొద్దన్న పని చేసింది. సాతాను అనే 3వ వ్యక్తి ఇంటిలో ప్రవేశించాడు, భర్త లేని సమయంలో ప్రవేశించాడు. అవ్వను మోసగించి బోల్తా కొట్టించాడు. అవ్వ దగ్గరికి వచ్చాడు ఆదాము.
ఏంటి చేస్తున్నామంటే పండు తింటున్నానంది. ఇదిగో నీకో సగం అంది. ఎందుకు చేస్తున్నావు? దేవుడు తినొద్దన్నాడు కదా, మాట అనలేదు. చక్కగా లాక్కుని తినేస్తాడు. ఇద్దరు ఏకమయ్యారు. చెడిపోవడంలో ఇద్దరు ఒకటే, పాడైపోవడం ఇద్దరు ఒకటే, మంచిగా ఉండటంలో కూడా ఇద్దరు ఒకటే, తేడాలేం లేవు. మానవుడు అంతా ఒకటే. కాబట్టి బాధ్యత, ఏ కుటుంబంలో భర్త తన బాధ్యత నిర్వర్తించడో, భర్త యొక్క పగ్గాలు ఏ భార్య అయితే తీసుకుంటుందో ఆ కుటుంబాలు పతనం అవుతాయి. లీడర్షిప్ ఫ్యామిలీలో భర్త లీడర్షిప్. ఇద్దరు కలిసి ఆలోచిస్తారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు, ఇద్దరు కలిసి తలమునకలుగా ఆలోచిస్తారు, ప్రార్థన చేస్తారు, అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటారు, ఇద్దరు కలిసి దేవుని నిర్ణయం తీసుకుంటారు. అంతిమంగా టక్కా పోరిస్తే భర్త నిర్ణయం చేస్తాడు. కాబట్టి 3వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు చేసింది పాపం అవ్వ అయితే దేవుడు వచ్చి అవ్వ ఎక్కడున్నావు అని అడగల. ఆదామా ఎక్కడున్నావు, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నట్టు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. నేను చెట్టు చాట దాక్కున్నా, సిగ్గేస్తుంది అన్నాడు. నువ్వు దిగంబరం అని చెప్పింది ఎవడాడు అన్నాడు దేవుడు. అలా ఆ ఇంట్లోనికి చిచ్చు వచ్చి నాశనమైనటువంటి అంశం. కాబట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడి బ్రతికితే గల ఒకరినొకరు ప్రేమించుకుంటూ, భర్త భార్యను ప్రేమించు, భర్తకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఈ నిచ్చెనలో ఉన్న స్టెప్స్ ఎవరు కింద మీద పెట్టి మార్చకూడదు. కాబట్టి సంఘానికి క్రీస్తుకున్న అవినాభావ సంబంధం వివాహంలో కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు అనే భర్తను, సంఘం అనే వధువుని విడదీయడానికి ఎవడో తాపత్రయం పడకూడదు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచిద్దాం. వివాహము చాలా పరిశుద్ధమైన అంశం, అన్ని విషయాల్లో ఘనమైనది. ఇద్దరు ఒకటై ఉండాలనేది దేవుని కోరిక. ఒకటై ఉండి ప్రేమ, అనురాగము, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరు అభిలాషను ఒకరు గౌరవించుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ, భర్తలో ఉండే కొన్ని కొరతలు భార్య ద్వారా తీర్చడానికి భార్యను అప్పగించాడు. భార్యలో ఉండే కొన్ని కొరతలు తీర్చుకోవడానికి, తద్వారా 100% నెరవేర్చబడటానికి భర్తలో కొన్ని దాంపత్య జీవితం దేవుడు ఆశించాడు. దాన్ని పాడు చేయడానికి కథలిదాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మిత్రులారా, వాళ్ళు ఒక్కటిగా ఉండాలి. పెళ్లికాల్ దానితో 2 చెక్క మొక్కలు అతికినప్పుడు, 2 ఏనుగులు ఆ రెండింటిని విడదీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ 2 చెక్క మొక్కలు విడిపోవడానికి యాక్ట్ చూస్తాం మనం టీవీలో. ఏనుగులు లాగినా ఆ 2 చెక్క మొక్కలు విడిపోవు. బికాస్ దేర్ ఇస్ ఎ ఫెవికాల్. ఫెవికాల్ అనే ప్రేమ, ఆ ప్రేమ బంధం అమ్మేడ్చినేనికి పెద్ద బాధ ఉండదు. న్యాచురల్ అంటే ఈ వివాహ బంధం తల్లిదండ్రుల పిల్లల మధ్య బంధం కంటే, ఈ వివాహ బంధం ఫ్రెండ్స్ మధ్య బంధం కంటే, రిలేషన్ కంటే చాలా గొప్పది వివాహ బాంధవ్యం. అందుకే దీన్ని బాండ్ అన్నారు. బాండ్ ఈ బాండ్ జీవితకాలం అంతా 1 year 2 years కాదు, అప్రెంటిస్షిప్ కాదు, 7 అడుగులే కాదు, గుర్తుపెట్టుకో. జీవిత కాలం అంతా ఈ బాండ్ చెక్కు చెదరకుండా ఒక్కటిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. పిల్లలు తర్వాత సంగతి. పిల్లలు లేకపోయినా, భర్త భార్య జీవిత కాలం పిల్లలు లేకుండా ఉన్నా అదొక యూనిట్, అదొక ఫ్యామిలీ, నో ప్రాబ్లం. కాబట్టి ఫ్యామిలీ అనగా పిల్లలు 2వ లైన్లో వస్తారు, 2వ సర్కిల్లో భర్త భార్య, వారిద్దరి మధ్య దేవుడు కుటుంబాన్ని కనుక కట్టుకుంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా అది బండ మీద వేయబడ్డ పునాదిగా కట్టబడ్డ ఇల్లు కాబట్టి చెక్కు చెదరు. కాబట్టి మనకు కూడా వస్తున్నటువంటి రకరకాల బ్యాగేజెస్ వాటిని ఇంటికాడే పెట్టేసి, ఒకవేళ రేణుక ఏ బ్యాగేజ్ తెస్తా ఉంటుందో వస్తాయి. రేణుక తన ఇంటికి వచ్చినప్పుడు కొత్త ఇంటికి చాలా బ్యాగేజ్ వస్తుంది. ఆ శ్రీనివాసు కూడా కొంత బ్యాగేజ్ తీసుకొస్తాడు. ఇద్దరు వేరే కాపురం పెడతారు. తన బ్యాగ్ కుమ్మరించాలి, శ్రీను తన బ్యాగ్ కుమ్మరించాలి. 2 బ్యాగులు ఉంటాయి, 2 కుమ్మరించండి. కుమ్మరించి
మీ ఇద్దరికి ఉపయోగపడేటువంటి ఐటెం ఏదో దాన్ని తీసుకుని 3 బ్యాగులో పెట్టుకోండి. ఇంకా పనికిరాని బ్యాగేజ్లో వస్తువులు ఉంటాయే, ఐ మీన్ అవి కాదు, టెంపర్మెంట్స్ లో రకరకాల చిల్లర సంగతులు, లోకపరమైన సంగతులు, అమ్మా నాన్న సంగతులు, అత్తమామల సంగతులు, నాకు అమ్మా నాన్నే ముఖ్యం, నాకు అన్నయ్యే ముఖ్యం, ఈ టైపు అవన్నీ బయట పారేసి భర్తకు భార్యకు వాక్యములు ఏమైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఏమైతే బ్యాగేజ్ ఉందో అవి మాత్రం మీరు ఉమ్మడిగా ఒక బ్యాగులో పెట్టుకుని వాటిని అనుసరిస్తూ జీవించగలిగితే తప్ప, లేదంటే అలర్ట్గా ఉండకపోతే కష్టాలు వస్తాయి. కాబట్టి దీనికి రెండవ విషయం ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఏ భర్త అయితే దేవునికి సమీపంగా వెళ్తాడో భార్యకు సమీపంగా వస్తాడు. ఏ భార్య అయితే దేవునికి సమీపంగా వెళ్తుందో ఆమె భర్తకు సమీపంగా వస్తుంది. ఇద్దరు సమీపమే ఒకటైపోతారు. కాబట్టి దేవునికి సన్నిహితంగా బ్రతకటం శ్రీనిబాబు, దేవునికి సన్నిహితంగా బ్రతకటం రేణుక చేయగలిగితే ఇద్దరు ఒకటైపోతారు. సింపుల్ ప్రిన్సిపల్. కాబట్టి దేవుని వాక్యంలో బిబ్లికల్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ కనుక ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ కుటుంబ ప్రార్థన, క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం ద్వారానే కాదు, కుటుంబ ప్రార్థన ద్వారా కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. గమనించండి. చక్కని వాక్యాన్ని ఎంతో అనుభవంతో మన ముందు తీసుకొచ్చిన డేవిడ్ లివింగ్స్టన్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. అన్నగారు యుఎస్ఏ పరిచయలో క్రిస్టియన్ హోమ్ డిపార్ట్మెంట్లో అనేక సంవత్సరాలు సేవ చేసి అనేక మంది కుటుంబాలని దేవునిలో కట్టి ఆయన అనేక మంది కుటుంబాలను కట్టే ఆ యొక్క అనుభవం నుంచి చెప్పిన ఈ అనుభవం నుంచి వచ్చిన ఈ మంచి మాటలు వధూవరులకు, అలానే వధూవరులకే కాకుండా ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చక్కని మాటలు చెప్పిన అన్నగారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇందాక అన్నగారు చెప్తూ వారి శ్రీను అలానే చెల్లి రేణుక చాలా దూరంగా ఉంటుంటారు. వాళ్ళ మధ్యలోనికి ఎప్పుడు విడదీయలేని ఒక ఫెవిక్విక్ లాంటిది, గమ్ము లాంటిది దేవుడు ప్రేమ చేత బంధిస్తాడనని నవదంపతులు ఒకటౌలనా నీ
ఇరువురి కలయిక దేవుడి చిత్తమై ఒకరికి ఒకరు దిగవాలని ఒకరికి ఒకరికి ఒకరై నిలవాలని స్వాగతం స్వాగతం పరిమళ కల్లులలో కారాలలో నవదంపతులు ఒకటవనా తెలియజేస్తున్నాను. ఎక్కువ తీసేస్తానండి, ఎక్కువ తీస్తున్నాను. ఇంతవరకు క్రైస్తవ వివాహానికి సంబంధించినటువంటి జతపరచబడబోయే వధూవరులకు చక్కని వాక్యానుసారమైన హెచ్చరికల్ని ఇచ్చినటువంటి ప్రియులు లివింగ్స్టన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సార్ చాలా చక్కని సంగతుల్ని వివరించారు. వివాహము అంటే ఏమిటో, అది కేవలము శరీర సంబంధమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఈ భూమి మీద నెరవేర్చబడే ఆయన చిత్తంలో ఒక భాగం అనే సంగతి చాలా చక్కని విషయాలు మనకి బోధించారు.
మరి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రియులకి ప్రత్యేకమైన వందనాలండి. ఆర్కెస్ట్రా వారు కూడా చక్కని పాటలు పాడుతున్నారు. మీకు కూడా హృదయపూర్వక వందనాలండి. చాలునయ్యా, ఆ పదం నాకు వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను. ఏం సరిపోయిందో నాకు అర్థం కాలేదు. పేరైతే చాలా బాగుంది. ఓకే, మీనింగ్ ఏదో మంచి మీనింగే ఉండి ఉంటుంది. ప్రభు మీకు ఇచ్చినటువంటి తలాంతులను ఇంకా ఉన్నతంగా ఉపయోగించడానికి దేవుడు సహాయం చేయను గాక. అలాగే చక్కని వీడియో గ్రాఫర్స్ ఉన్నారు, మీకు కూడా వందనాలండి. ఈ వివాహంలో అంటే ఇంత సంతోషకరమైనటువంటి వివాహంలో కొంచెం విచారించవలసినటువంటి 2 సందర్భాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇక్కడున్న స్థానిక దైవజనులు సలోమన్ రాజు గారు, సాల్మాన్ గారు, అది వారికి లేకపోవడం విచారకరం. వారికి ఉన్నటువంటి కొంచెం చిన్న అనారోగ్య పరిస్థితి వలన ఈ స్థలానికి రాలేకపోయారు. మరి మాస్టర్ గారు ఉన్నారు, వారికి హృదయపూర్వక వందనాలండి అమ్మగారు. అలాగే రెండవ విచారించవలసిన విషయం ఏంటంటే, ఈ ఇంటి పెద్ద కోడలు గారు, ఆమె మా యొక్క సంఘ కుమార్తె. ఆమె ఈరోజు ఈ వివాహంలో లేకపోవడం కొంచెం బాధాకరమైన విషయమే. సారీ, రెండవ కోడలు, క్షమించాలి, రెండవ కోడలు గారు ఇక్కడ లేకపోవడం విచారించవలసిన విషయం. మరి ఆమెకు కూడా కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల లేకపోవడం జరిగింది. సరే, వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం ఆలస్యం చేయకుండా. మరి శ్రీను బాబు రేణుకలు చాలాసేపటి నుంచి కూర్చున్నారు. అంతా ఇక్కడ కూర్చోబెట్టిన దగ్గర నుంచి వాళ్ళ పనే చూసుకుంటున్నారు, మా పని ఏమీ లేదా ఇక్కడ కూర్చోవడమేనా అన్నట్టు వాళ్ళిద్దరూ చూస్తున్నారు. ఇప్పుడు మీ పని వచ్చింది. మరి ఈ సమయంలో శ్రీను బాబు రేణుక లేచి కొంచెం ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా వివాహ ప్రకటన చేస్తున్నారు. జాగ్రత్తగా అందరూ వినవలసిందిగా కోరుచున్నాం. తూర్పుగోదావరి జిల్లా అంబికపల్లి అగ్రహారం గ్రామస్తులు, గ్రామ కాపురస్తులు శ్రీ కోటి సుబ్బారావు గారు, శ్రీమతి మంగాయమ్మ లేటు దంపతుల కనిష్ట కుమారుడు శ్రీనుబాబు అనే ఈయనకు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ మండలం చాగల్లు గ్రామ వాస్తవ్యులు శ్రీ దేవదాస్ ఆనందరావు, శ్రీమతి ధనలక్ష్మి గార్ల దంపతుల ఏకైక కుమార్తె రేణుక అనే ఈమె మన ముందు నిలబడ్డారు. వీరిద్దరికి వివాహం చేయడానికి మరి ఇక్కడున్న దైవ సేవకుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, సంఘ సమక్షంలో వివాహం చేయడానికి మనమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మనలో చాలామంది వివాహమైన వారి వలె వీరు కూడా పరిశుద్ధ గృహస్థ మార్గంలో జీవించాలని వీరు మన ముందు నిలబడ్డారు వివాహం చేసుకోవటానికి. అయితే ఈ సమయంలో ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ వివాహము జరగడం సరికాదని న్యాయమైన, చట్టపరమైన, క్రైస్తవ సంఘపరమైన ఆటంకాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మీ యొక్క ఆక్షేపణ మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వివాహం జరగకూడదండి, ఈ వివాహం జరగడానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి అనేవారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీ యొక్క విషయాన్ని మాకు తెలియజేస్తే దానికి కారణం ఏంటో తెలుసుకొని అప్పుడు వివాహానికి ముందుకు వెళ్తాం. ఒక సూచన కావాలి, ఈ వివాహం మా అందరికి ఇష్టమే అన్న వాళ్ళందరూ కూడా మీ కుడి హస్తాన్ని పైకెత్తి, వేదిక మీద ఉన్నవారు మొదలుకొని వేదిక క్రింద ఉన్నవారు అందరి వరకు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఆర్కెస్ట్రా వారిలో కీబోర్డ్ ప్లేయర్ గారికి ఇష్టమేనా? వెరీ గుడ్. చేయడానికి మేము ముందుకు కొనసాగుతాం. ఈ సమయంలో మరి మాతో పాటుగానే
మేము కలిసి వచ్చే మాతో పాటు ఇద్దరు దైవ సేవకులు వచ్చారు. అందులో పాస్టర్ గిద్యోన్ గారు వచ్చి జరగబోయేటువంటి ఈ వివాహ కార్యక్రమం కొరకై వారు ప్రార్థన చేయాల్సిందిగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే వివాహ కార్యక్రమం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగడం నిమిత్తమై దేవుని సహాయాన్ని మనం వేడుకోవడానికి ప్రార్థన చేద్దాం. దైవజనులు ఇస్తున్నాము నాయన, నీకు వందనాలు నాయన. బిడ్డలిద్దరిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని జతపరచబడినటువంటి ఈ ఇరువురి మీద నీ కృప ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇది మొదలుకొని నిరంతరము నీ కృప కాపుదల భద్రత ఇరువురికి కూడా సమృద్ధిగా ఉండడుగా కానీ ప్రార్థన చేస్తున్నాము నాయన. నీకు వందనాలు. నీ కనుదృష్టి నిలపండి, నీ కృప చేత నడిపించండి. ఈ వివాహ కార్యక్రమం జరుగుతుండగా ప్రభు ముందు జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నీ చేతుల్లో పెడుతున్నాము నాయన. నీకు మర్యాదగా క్రమంగా ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా జతపరచబడుతున్నటువంటి వీరికి దీవెనకరంగా ఈ కార్యక్రమం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని మనము ప్రారంభిస్తాం. మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలోని వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వల్లను అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వల్లను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరిలో ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండా చులకనగాను శరీరేచ్ఛల కొరకు పూనుకొనకూడదు, కానీ వివాహము ఏర్పరచబడిన హేతువులకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకములతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనికి పూనుకొనవలెను. వివాహము ఏర్పరచబడడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, అసలు వివాహ వ్యవస్థ కోసమై దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటో 3 విషయాల్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయములోను శిక్షయందు ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడింది. రెండవ కారణం, దేవుని చేత నాటబడిన స్వాభావికమైన కోరికలు అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే మరి పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పరచబడింది. మూడవ విషయం ఏమిటంటే, సుఖ దుఃఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పరచబడింది. ఈ 3 కారణాలను బట్టి వివాహ స్థితిని దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఆ దంపతుల మధ్య ఉండవలసినటువంటి ఆ విశేషత. ఇకపోతే బైబిల్ గ్రంథంలో మనకి క్రిస్టియానిటీలో దేవుడు అనే పదానికి వచ్చేటప్పటికి 3 మనకి కనిపిస్తారు బైబిల్లో. ఒకటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ 3 యొక్క ఉద్దేశం అంటే వాళ్ళ నోటితో చెప్పినటువంటి మాటలు, వివాహముల గురించి వాళ్ళ నోటితో ఏం చెప్పారో దాన్ని కూడా మనం పరిగణలోనికి ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి దాని గురించి ఏం చెప్పారు? మన ప్రభు అయిన దేవుడు చెప్పినది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాడు. ఆదికాండంలో మనం ఈ మాటను చూస్తాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్న కాలంలో యూదులతో మాట్లాడేటప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడారు. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేస్తాడని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారు ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుండురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. ఇది యేసు ప్రభు వారు చెప్పిన మాట. అంటే వివాహమును తండ్రి అయిన దేవుడు, కుమారుడని యేసు ప్రభు వారు కూడా అంగీకరించినటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. మూడవది, అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మావేశంతో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి,
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలరా ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి అనే 3 విషయాల్ని మన మధ్య మనం విన్నాం. దేవుని వాక్యంలో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా చెప్పబడినటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ఈ సమయం ముందు మరి శ్రీనుబాబు గారి తండ్రి గారు అలాగే రేణుక యొక్క తల్లిదండ్రులు మరి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. వివాహానికి సంబంధించినటువంటి పూలదండలు అలాగే బైబిల్ చేంజింగ్ ఉంది, తర్వాత రింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాటిని కూడా అందుబాటులో ఉంచాలి. పిలవగానే వాటిని తీసుకురావడానికి మీరు అందుబాటులో ఉంచాలని కోరుతున్నాను. రేణుకకి ఇచ్చి వివాహం చేయడానికి మీకు ఇష్టమేనండి? మాకు ఇష్టమేనండి. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు కదా? పూర్తిగా ఇష్టపడుతున్నారు. అలాగే ఆనందరావు గారు, ధనలక్ష్మి గారు, మీ ఇద్దరికి కూడా ఒక మరి ప్రశ్న అండి. మీ అమ్మాయి రేణుకని శ్రీనుబాబుకి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనండి? ఓకే. ఎందుకు అడుగుతారంటే కొన్ని చోట్ల వివాహం జరిగేటప్పుడు ఇలాగ బయట పిలిచిన తర్వాత వివాహం జరుగుతున్నప్పుడు మీకు ఇష్టమేనా అడుగుతారు. ఇష్టం లేకుండా ఇవన్నీ చేసామా, ఇక్కడ డెకరేషన్లు ఇవన్నీ ఏంటి మళ్ళీ విత్తండంగా అన్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే తంతు అంటారు కదా. వివాహం జరిగేటప్పుడు కొన్ని ఆధారాలు కావాలి, అందుకోసం అడుగుతారు. సమయం లేదు, నేను చాలా విషయాలు చెప్పాలి అసలు ఇక్కడ, కానీ సమయం లేదు కాబట్టి ముందు కొనసాగుతాను. సరేనండి. ఇంతకీ ఇంకొక విషయం ఏంటంటే వివాహం జరగడానికి తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. మరి అసలు శ్రీనుబాబు అలాగే రేణుకలు వీళ్ళిద్దరికి ఇష్టం లేదో కూడా మనం తెలుసుకోవాలి. మీ ఇద్దరికి వివాహం చేసుకోవడం ఇష్టం అని అంటే కనుక మీ చెయ్యి పైకెత్తి చూపించండి ఒకసారి. మీ 5గురు కూడా మీ చెయ్యి పైకి ఎత్తండి. అయ్యా మీది ఎత్తండి. అక్కడ ఫోటో తీసుకోండి ఒకసారి. ఏం కనిపించట్లేదా? అమ్మాయి చేయి కనబట్లా. అమ్మాయి చేయి కూడా మేడం గారు మీ చేయి పైకి ఎత్తాలి కొంచెం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మీరు దిగేయచ్చండి, వెళ్ళచ్చు. సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక రేణుకతోనే కాపురం చేయదువా? ఏం చేయదు? రేణుకతోనే కాపురం చేయదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లైన్లోకి వచ్చేసాడు. హలో రేణుకకు మనకి ఎప్పుడెప్పుడు చూపించాలో ప్రేమని చూస్తున్నాను. ఓకే, మరి రేణుక నీ ముందు నిలబడిన మరి శ్రీనుబాబు ఈ పురుషుని నీ భక్తిగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? కొంచెం పైకి. వెరీ గుడ్. ఈయన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక శ్రీనుబాబుతోనే కాపురము చేయదువా? కొంచెం పైకి బాగా స్పష్టంగా. ఏం చేస్తారమ్మా? అమ్మా ఎవరితో చేస్తారు? గట్టిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. శ్రీనుబాబుతోనే కాపురం చేయదు అని చెప్పండి స్పష్టంగా. వెరీ గుడ్ అమ్మో, రైట్. చాలా సంతోషం. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి
శ్రీనుబాబు అను నేను రేణుక అను నిన్ను రేణుక అను నిన్ను నా భార్యలుగా స్వీకరించి నా భార్యలుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఈ మాట రేణుకను చూస్తూ చెప్పాలి. రేణుక కూడా శ్రీనిబాబు వైపు చూడాలి. ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ప్రమాణము. ఎవరి ఎదుట చేశారు? దేవుని ఎదుటను సంఘము ఎదుటను. వెరీ గుడ్. స్పష్టంగా చెప్పాలమ్మా, నీ వాయిస్ కూడా చాలా బాగా రావాలి. ఎందుకంటే వీడియోలో పడాలి కదా. రేపన్న రోజు మరలా అరే నేను బాగా చెప్పుకుంటే బాగుండే, మా వాళ్ళంతా నాకు ఏదో చెప్పి ఇక్కడకు నిలబెట్టారు, తల పైకి ఎత్తొద్దు అది ఇది అని చెప్పి, అది వాళ్ళని తిట్టుకోకుండా పర్లేదు తల పైకి ఎత్తి ఏం పర్వాలేదు. ఈ ఫొటోస్ జీవితకాలం ఉంటాయి కాబట్టి ఫోటోలో చక్కగా పడాలమ్మా నువ్వు. రైట్, చెప్పమ్మా. రేణుక అను నేను శ్రీనుబాబు అను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి, గట్టిగా చెప్పమ్మా, ప్రేమించి సంరక్షించి నా జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ రోజు కాకుండా రేణుకాని ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసాం? మైక్లో చెప్పాలి. 2 సార్లు. మొదటిసారి ఎప్పుడు చూశారు? పెళ్లి చూపుల్లోనా? ఎంగేజ్మెంట్లో చూశారు. రెండోసారి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? పెళ్లి కార్డు ఇవ్వడానికి. వెరీ గుడ్, మంచిది. ఈ యొక్క 2 సందర్భాల్లో చూశారు రేణుకాని. అప్పుడు ఇలా ముసిగేస్తుందా? మామూలుగానే ఉందా? మామూలుగానే. అయితే మీరు అప్పుడు 2 సార్లు చూసిన రేణుకయ్య మీ ముందున్నట్టు కన్ఫర్మా? కన్ఫర్మ్. అంటే ఇదేదో ముసిగేశారు కదా? లేదండి, కన్ఫర్మేనా? కన్ఫర్మ్. మాకు డౌట్గా ఉంది మరి. సరే, అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇంకా స్పష్టంగా ఆ అమ్మాయో కాదో తెలుసుకోవాలంటే ఈ ముసుగు తీసే పనుంది. చాలా సంతోషం. చాలా మటుకు ఇక్కడున్న వాతావరణానికి సంబంధించిన విడుదల పొందింది రేణుక. కొంచెమైనా గాలి వస్తుంది ఇప్పుడు అమ్మాయి ముఖానికి. మంచిదండి. మరి ఈ సమయంలో భారతదేశంలో వివాహం చేసుకునేటప్పుడు చాలా రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి. సహజంగా దైవ సేవకులు ఏం చెప్తారంటే భారతదేశ సంప్రదాయ ప్రకారం తాళిని కడుతున్నారు అంటారు. కానీ అది భారతదేశ సంప్రదాయం కాదు. అది భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి. రింగ్స్ మార్చుకుంటారు, రింగ్స్ తొలుగుతారు. అవి తీసుకురండి. మరి ఈ సమయంలో నాన్నగారు వచ్చారు. మరి నాన్నగారు వచ్చి వీటి నిమిత్తమై ప్రార్థన చేయాలని వాళ్ళ మీదకి ఆహ్వానిస్తున్నాను.
ఇచ్చేయండి, ఇలా ఇచ్చేయండి. బైబిల్స్ని వారు చేంజ్ చేసుకుంటారు, మరి ఒకరికొకరు బహుమతిగా ఇచ్చుకుంటారు. ఆ తర్వాత బంగారపు ఉంగరాలను కూడా తొడుక్కుంటారు. ఇది వారి వివాహ దాంపత్యానికి గుర్తుగా వారు చేస్తున్న పని. ఈ రెండింటి నిమిత్తమై నాన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తనలో ఉంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడిగా మా తండ్రి, మీ నామమునకు వందనములు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రీను బట్టి రేణుకను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన వీరెక్కడో ఇప్పటి వరకు కూడా విడివిడిగా ఉన్నటువంటి వారు మీ చిత్తమని బట్టి ప్రభా, వాక్యం చేత ప్రభా ఈ దినమందు జతపరచడానికి ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి స్థితి నాయన మీకు వందనాలు ప్రభా. అవను ఆదాముని మీరు జత చేసి వారిని ఆశీర్వదించారు తండ్రి. స్తోత్రాలు ప్రభు, వందనాలు నాయన. మీరు ఫలించండి, విస్తరించండి, నన్ను స్తుతించండి అని ప్రభు మీరు ఆశీర్వదించారు. ఆనాటి నుండి నేటి వరకు ప్రభా మానవ జీవితంలో వివాహ వ్యవస్థ జరుగుతూనే ఉన్నది ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. మరి సమయం ముందు వాక్యము చేత జతపరచబడినటువంటి స్త్రీలను బట్టి ప్రభా నాయన రేణుకను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతవరకు వాక్య పరిచర్యలు వారిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రభా వాక్యం చేత నాయన జతపరచబడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు, వందనాలు. ఆయన ప్రేమకు గుర్తుగా నాయన మా తండ్రి ఇక్కడ మార్చుకుంటుండగా ఆయన వారి జీవితాంతం కూడా తండ్రి మీ కొరకే వారు జీవించినట్లు ప్రభా కృప దయచేసి దీవించి ఆశీర్వదించమని. ఎంతవరకు ప్రభా అనేక వాక్య పరిచర్యలు ప్రభా జరిగించారు. ఇప్పుడు ఈ వివాహం జరిగిస్తున్నట్టు మీ దాసులను కూడా మీరు అభిషేకించండి, దీవించండి. ఇరు పక్షుల వారు కూడా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు స్థిరపరచిన కార్యము ఉంగరాలని ధరించుకుంటారు. దానికి ముందు ఒక చిన్న మాట చెప్పి అప్పుడు ధరించండి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును స్వీకరించుము. అలాగే నిన్ను ప్రేమించి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. బాంధవ్య మార్గంలో ఒక అడుగు నాది, ఒకటి నీదే. అనుబంధపు గీతంలో ఒక రాగం నాది. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. సన్మానిస్తూ పూలదాలు వేస్తారు. ఒంటరి బ్రతుకులు
విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు. ఆత్మ యొక్క ఈ నామమున మీరు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచకూడదు. ఒకసారి మీ మోకరించండి. దైవజనులైన వారు, అలాగే మరి సహోదరు లివింగ్స్టన్ గారు, వారు కూడా వేదిక మీదకి రండి. ప్రేమ గల తండ్రి, కృపానుగుణ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ పగటకాల సమయంలో ప్రభువా, అయ్యా ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని ప్రభువా, అయ్యా నీ దాసులను ప్రభు నీ సిలువ చాటున అయ్యా తండ్రి నిలబెట్టుకుని ప్రభువా, ఇంతవరకు నాయనా మీరు జరిగించిన వివాహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వరుడును వధువును ప్రభువా, వేరువేరుగా ఉన్న బిడ్డలను ప్రభువా ఒక కుటుంబంగా మీరు కట్టారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్నాడు ఇసాకును రెబెకాను ఏ విధంగా నాయన మీరు తండ్రి జతపరిచారు, అలాగే తండ్రి నీ బిడ్డలను అయ్యా మీరు జతపరిచారు కనుక ఈ యొక్క పరిశుద్ధమైన కుటుంబంగా కట్టబడిన బిడ్డలు వారి జీవితాంతము వారి బ్రతుకు దినాలను నీ కృపాక్షేమమే నీ బిడ్డలు వెంట వచ్చినట్లుగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అయా శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభువా నిన్నే తండ్రి గురిగా కలిగి ప్రభువా వారి సమస్యలు ఎదుట నిన్ను పెట్టుకుని తండ్రి వారి యొక్క నాయన దాంపత్య జీవితంలో తండ్రి నాయన ప్రభువాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కొరకే జీవించే జీవితం దయచేయమని మనం చేసుకుంటున్నాం స్వామి. శారీరకంగాను ఆత్మీయంగాను ప్రభు వారి జీవిత యాత్రలో అయ్యా మీరు చుక్కానుగా ఉండి నడిపించమని మనం చేసుకుంటున్నాను స్వామి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా నూతనంగా కట్టబడిన ఈ యొక్క కుటుంబం ప్రభు అనేకులకు మార్గదర్శులుగా ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. వారి యొక్క జీవితాంతము అయా తండ్రి ప్రార్థనతో ఆయన వాక్యంతో వారి జీవితాలు కట్టుకుంటూ ప్రభు అని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా నీ యొక్క సన్నిధి సహవాసాలు తండ్రి నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా కృప చూపించమని మనం చేసుకుంటున్నాం. అయా తండ్రి 1-2గా ఉన్న బిడ్డలు అయా ముప్పేటగా మీరుండి వారిని నడిపించండి, వారిని ఆశీర్వదించండి. అయా మొదటగా నిన్ను కలిగే అయినా దేని కొరకు వారి బయటికి వెళ్ళినా దేని నిమిత్తం వారు తలంచిన మొదటగా నీ పాద సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు అయా నాయన దేవ వారి జీవితాంతం నీ కొరకే సాగిపోయినట్లుగా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమ, సంతోషం, సాత్వికం, ఓర్పుతో, సహనముతో ఒకరి ప్రేమ ఆయా అనురాగాలతో నాయన వారి జీవితాంతము నీ కొరకే జీవించినట్లుగా కృప చూపించండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రభు వారి జీవిత యాత్రలో ప్రభు అయా దేవాని సుఖ సంతోషాలతో ఆశీర్వాదాలతో ప్రభు మెండైన దీవెనతో నిండారైన అయా నిండారులుగా నీ బిడ్డను ఆశీర్వదించమని రెబెకా వలె నీ బిడ్డను దీవించమని మనం చేసుకుంటూ అయా ఈ కార్యాన్ని జరిగించని రిజిస్టర్ గారిని వాక్యాన్ని అందించిన దాసులను తండ్రి వేదిక ఉన్న పెద్దలందరినీ తండ్రి కూడొచ్చిన సంఘాన్ని అయా కుటుంబస్తులను తండ్రి అయా బంధువర్గాలను ప్రభు రక్త సంబంధులను అయా తండ్రి స్నేహితులను వారందరినీ నీ స్వాధీనంలో పెట్టుకుని అయా స్వకీయ వేగమును ప్రభు వేవేరు పెద్దల పరివారంతో సింహాసనాసునుడుగా ఉండి ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని నైనా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మరొక్కసారి ఘనంతిని హస్తాలే పెడుచు అయా మోకరించిన అయా వరుడును వధువును మరొక్కసారి నైనా దీవించేస్తాలకు ఆశీర్వదించేస్తాలకు అయా కాపాడేస్తాలకు అయా వారి బ్రతుకు దినాలన్నీ ప్రభు నీ
కొరకే వారి యొక్క సాక్షాత్తంగా బ్రతికే కృపనిమ్మని ఘనత మహిమ ప్రభావానికి మాత్రం ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రార్థన సంపూర్ణ ప్రతిబంధ ఇచ్చామని యేసుక్రీస్తు పుణ్యనామం మన మిక్కలు బ్రతమని ఎంత వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి లోకములను సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా నూతనముగా వాక్యం చేత జతపరచబడినటువంటి వధువులకును, ఈ యొక్క వివాహం జరిగిస్తున్నటువంటి సేవకులకును, మనకందరికీ కూడా ప్రార్థించినటువంటి సేవకురాలకును మనకందరికీ కూడా ఆయన కృప సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన వివాహం అన్ని విషయంలో ఘనమైనది. తూర్పుగోదావరి జిల్లా అంబికపల్లి అగ్రహారం కాపురస్తులు శ్రీ కోటి సుబ్బారావు గారి కనిష్ట కుమారుడు శ్రీనుబాబు 31 సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా చాగల మండలం చాగల్లు గ్రామ కాపురస్తులు దేవదాసు ఆనందరావు గారి ఏకైక కుమార్తె రేణుక, వయసు 23 సంవత్సరంలో అది పరిశుద్ధ వివాహములకు సమ్మతించి దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట దాన్ని గుర్చి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఉన్న వీరు భార్య భర్తలని మూలంగా ప్రకటిస్తున్నాం. ఈ వివాహం దాచి వరుని స్వగృహం నందు అంబికపల్లి అగ్రహారంలో 21/11/2019 జరిగినది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. తర్వాత సాక్షులు సంతకం చేశారు. పెళ్లి కుమారుని తరపున ఇద్దరు, పెళ్లి కుమార్తె తరపున ఇద్దరు సంతకం చేశారు. అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా సంతకం చేశారు. మరి ఈ వివాహము నాచి 57వ వివాహము చేయడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. చివరి గంటకు వచ్చేసాం. మనందరం కూడా చాలా ఆశతో ఉన్నాం. చాలా సమయం వెయిట్ చేసి ఉన్నారు. ఒక పక్కన ఆకలేస్తూ ఉంది, ఒక పక్కన ఇంకా వదలట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందరం అట్లానే ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మహాకృప చాలా ఘనంగా జరిగించిన ఈ గొప్ప కార్యం, దేవుడే అధ్యక్షత వహించి చాలా ఘనంగా జరిగించిన, మహిమకరంగా జరిగించిన దేవునికి ప్రత్యేకంగా అందరం ఒకసారి చప్పట్లు కొడదామా? ఒక్కసారి దేవునికి చప్పట్లు కొడదాం. దేవుని వాక్యాన్ని కుటుంబంగా వాళ్ళిద్దరు కూడా ఏ విధంగా బతకాలో, వాళ్ళు చక్కగా ఏ విధంగా జీవించాలో ఒకరినొకరు అని చక్కగా వాక్యంతో వివరించినటువంటి
మన SD లివింగ్ స్టోన్ అని గారు అన్న దగ్గర 72 కిలోమీటర్ల పైన దూరం నుంచి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచారు మన దగ్గరికి రావడానికి కదా. అన్నకి ప్రత్యేకంగా మనందరి సమక్షంలో ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి అందరం చప్పట్లు కొడదాం, దయచేసి అన్నకి చప్పట్లు కొడదాం. తర్వాత వివాహ రిజిస్ట్రేషన్ చేయడానికి మన మధ్యలోంచి ఆ పల్లంట్ల గ్రామం నుంచి SSSS మినిస్ట్రీ నుంచి మన మధ్యలోకి వచ్చిన కృపావరం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చప్పట్లు కూడా. అట్లా సింగింగ్ టీం మన మధ్యలో చక్కని సింగింగ్ టీం ఉన్నారు. వారు చాలునయ్య అనేటువంటి మినిస్ట్రీ నుంచి వారు చక్కని శ్రీను గారు వారి టీం. దయచేసి నన్ను క్షమించండి, ఒకసారి మీరు లేచి నిలబడతారా? చాలా చక్కగా పాటలు పాడారు, మమ్మల్ని అందరూ ఒక్కసారి దయచేసి అందరూ ఒకసారి చప్పట్లు కొడతాం. వాళ్ళు చాలా చక్కగా ఫస్ట్ మన అగ్రహార గ్రామంలో వారి టీం రావడం నాకు సంతోషకరం. శ్రీను గారు ఎంతో చక్కగా ఆ కార్యక్రమాన్ని జరిగించారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ టెంట్ చక్కగా వేసిన టెంట్ వారికి, అలాగే స్టేజ్ డెకరేట్ చేసిన వారికి, పవర్ సప్లై కూడా దేవుడు చక్కగా నడిపించాడు. అలాగే ఈ గ్రామం నుంచి అంటే మా తమ్ముడు వారి యొక్క గవర్నమెంట్ జాబ్ నుంచి వారి యొక్క సెక్రటరీ గారు వారి యొక్క బృందం మన దగ్గరకు వచ్చారు. వారిని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ చక్కని చాలా మంది శ్రీనుబాబు వారిని దర్శించి వారిని శుభాలు చెప్పడానికి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరి కొరకు ప్రత్యేకంగా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, కొంతమంది కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, పెద్దాపురం ఈజీఎఫ్ నుంచి, అలాగే చాగల నుంచి, అలాగే మనకి పల్లంట్ల నుంచి, ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి స్నేహితునికి ప్రతి బంధువునికి ప్రత్యేకంగా నేను వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. వారందరికీ ఒకసారి మనం చప్పట్లు కొడతాం దయచేసి. అలాగే మనకి ఎంతో మధ్యలోకి వచ్చి వారి గురించి శ్రీనుబాబు గురించి అలాగే రేణుకావుల గురించి చక్కని శుభాలు తెలిపారు. వారికి ప్రత్యేకంగా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మన మధ్యలో వంటలు చేసినటువంటి ఎంతో రుచికరంగా చేశారు. ఆల్రెడీ వంటలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక ఈ టైంలో వారి దగ్గర మీరు కూడా వెళ్తారు. ఎంతో రుచికరంగా చేసిన మన శ్రీను గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తాం. వారి యొక్క టీంకి థ్యాంక్స్ తెలియజేస్తాం. అలాగే మనకి సర్వింగ్ టీం మన మధ్యలో రామకృష్ణ గారు, అలాగే ఇజ్జన్ రమణ గారు, అలాగే వారి టీం అందరూ కూడా రామకృష్ణ మా బావ గారు రామకృష్ణ గారు ఎంతో వర్క్ చేసి వారు ఎంతో సర్వ్ చేస్తున్నారు. మోహన్ రావు గారు, ఏడుకొండల గారు, వీరంతా టీం అందరి కొరకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తాం. ఈ ప్రత్యేకమైన సమయంలో లాస్ట్ గా చక్కగా నడిపించిన మన మధ్యలో ఉన్నటువంటి మధు గారు, మా మధ్యలో మా ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో స్టాఫ్ గా వర్క్ చేస్తున్నటువంటి మధు అన్న ఫ్యామిలీ కొరకు ప్రత్యేకంగా చక్కగా లీడ్ చేసి డైరెక్ట్ చేసినటువంటి వారి కుటుంబానికి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎంతో దేవుడు కృప చూపించి ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ దేవుడు చక్కగా నడిపించిన ఈ ఘనమైన కార్యాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లును గాక. మీరందరూ ప్రేమించి మా మధ్యకి వచ్చినందుకు మీకు మీరే ఒకసారి థ్యాంక్స్ ఎంత సమయం చెప్తున్నారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి చివరి ప్రార్థన మన మధ్యలో కృపావరం గారు చేసి ముగిస్తారు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని మనం ఎక్కిద్దాం. ప్రేమగల మా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన జరిగినటువంటి శ్రీనుబాబు రేణుకల వివాహాన్ని మీ యొక్క ఆశీర్వాదంలో మీ దీవెనతో జరిగించిన విధానం కొరకు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన దైవ సేవకులను బట్టి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, సంఘము, స్థానిక దైవ సేవకులు వారందరిని బట్టి స్తుతిస్తున్నాను. మీ యొక్క ఆశీర్వాదము చేత బిడ్డలిద్దరూ కూడా దీవించబట్టుకు సహాయం చేయండి తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. రిబ్కాని తన అన్న లాభాన్ని ఆశీర్వదించినప్పుడు మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక అని చెప్పినటువంటి ఆశీర్వాదం బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. దీవించి బలపరిచి కృప చూపమని, వీరి దాంపత్యం పైన మీ కృప కనికరములు ఎల్లప్పుడూ ఉంచమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప, సమాధానం, పరిశుద్ధాత్మని కన్యున్య సహవాసం మనందరికీ నూతనంగా జతపరచబడిన దంపతులిద్దరికీ ఆయన కాపుదల తోడై నడిపించునుగాక. కమనీయం ఈ
సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా, ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా, ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది
దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన. కోయిలమ్మ పాడే కమ్మనైన ఏదో రాగం, దాగినమ్మ సిగ్గు కొందరల్లో ఏదో భావం, ఒంటరి జీవితం జంటగా మార్చిని ఇరు హృదయాలను ఒక్కటిగా కూర్చిని, దేవుడే కలిపిన బంధం వీడిపోని అనుబంధం. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగి సందడి, నాలో కలిగి సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన. గోరుమావి రమ్మ పూచిరమ్మ అనురాగం, మరవకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం, వాక్యపు వెలుగులో బ్రతుకుల పండగ, దేవుడు తోడుగా నీతోనుండగా, సాగితే వీడిపోని అనుబంధం. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన.
దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన
సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును